ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు ప్రకృతి పగబట్టి అకాల వర్షాలు కురుస్తుంటే మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్రలో ఉండటం రైతులను కోలుకోలేని దెబ్బతీస్తుంది. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం ఇప్పుడు అన్నదాతలకు శాపంగా మారింది. పంట సాగు సమయంలో యూరియా కష్టాలు, పండిన పంట విక్రయించడంలో ఒడిదుడుకులు, అకాల వర్షాలు, అపార నష్టాలు ఇలా అన్నదాతకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. వాతావరణంలో ఎన్నడూ లేని విధంగా మార్పులొచ్చాయి. గతంలో కంటే ఇప్పుడు అకాల వర్షాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల మధ్య కనీస సమన్వయం లోపించిందనే అనుమానం కలుగుతోంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు, మంత్రుల సమ్మేళనమని హంగు ఆర్భాటాలు తప్ప కొనుగోలుపై దృష్టి పెట్టడం లేదనడంలో సందేహం లేదు. ధాన్యం కొనుగోలుపై సమీక్షలు చేయకపోగా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటనలు కరువయ్యాయి. పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ మౌలిక వస్తుల కల్పనలో విఫలమైంది. దీంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడి ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. తూకం కోసం రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అకస్మాత్తుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం పూర్తిగా తడిసిపోతోంది. కళ్ల ముందే కష్టం నీళ్ల పాలవుతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి చూస్తుంటే దళారులకు కొమ్ము కాస్తున్నట్లు ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ధాన్యం కొనుగోలులో అలసత్వం చేయటం ద్వారా రైతులు తప్పని పరిస్థితుల్లో దళారులను సంప్రదించాల్సిందే. దీనికి తోడు మిల్లర్లపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మిల్లర్లు తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.